హలో, నేను మిస్ రావు. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు వినాల్సిందే, చూడాల్సిందే, రెస్పాండ్ కావాల్సిందే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, అలాగే మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినటువంటి విషయాలనే నేను చెప్తున్నాను. చాలా కాలం నుంచి నేను అనేక వీడియోలు చేశాను. అయితే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. అలానే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లేదా మాజీ ఐఏఎస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కేవలం చర్చించుకోవడం కాదు, నిరుద్యోగులు ముందుకు రావాలి, జెడ్ రోడ్ల మీదకి రావాలి, ప్రభుత్వ ఉద్యోగుల్ని నిలదీయాలి, పిఆర్సీ అడిగినటువంటి వాళ్ళని నిర్బంధించాలి. ఇలాంటి పరిస్థితి రావాలి. లేదంటే తెలుగు రాష్ట్రాలు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. ఆర్థికంగా ట్యాక్స్ కట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ కావాల్సినటువంటి సమయం ఇది. ఎందుకనంటే చప్రాసి ఉద్యోగం అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలంటారు పెద్దలు. స్వీపర్కి 2 లక్షల రూపాయల జీతం అని అంటే మీరు నమ్ముతారా? నిజం. ఇది చీఫ్ సెక్రటరీ చెప్పినటువంటి మాట, నేను చెప్తుంది కాదు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు చెప్పినటువంటి మాట. ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల జీతం నెలకి. మరి మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇది 100కు 100% నిజం, ఆన్ పేపర్. ఇది నేను గతంలో అనేక సార్లు చెప్పాను. నేను తెలుగు రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి, మన సొమ్ముని దోచుకుంటున్నారు కొంతమంది ఉద్యోగులు, అయినా కానీ నిజాయితీగా పనిచేయట్లేదు, వీళ్ళని నిలదీయాల్సిందే, నిర్బంధించాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులు నా మీద ట్రోల్స్ రూపంలోనూ రకరకాల ఫోన్లు చేసో నాతో మాట్లాడారు. కానీ నాతో మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా బాధ్యత కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా నేను చెప్తూ వస్తున్నాను. జెడ్ ఉద్యమం ఖచ్చితంగా అవసరం ఈ విషయంలో. ప్రత్యేకించి నిరుద్యోగులకి, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు నిరుద్యోగ వృత్తి కోసం ప్రభుత్వాల వైపు చూడటం కాదు, ఉన్నటువంటి ఉద్యోగులని ఖచ్చితంగా పనిచేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే లక్షల జీతాలు తీసుకుంటూ బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళని నిర్బంధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే ట్యాక్స్ కట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళు బయట రావాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఏ ట్యాక్స్ కట్టినా సరే ఇదంతా కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, మనం ఇచ్చేటువంటి ఆదాయం. దీన్ని గవర్నమెంట్ ఉద్యోగులకు 94% వచ్చేటువంటి ఆదాయంలో 94% గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు, బత్యాలు, పెన్షన్లకి ఇస్తూ ఉన్నారు. మిగతా సంక్షేమ పథకాలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఇది పాలకుల్లో ఉన్నటువంటి లోపం. పాలకులను నిలదీయాలి, ఉద్యోగులని నిర్బంధించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మెహర్బానీకి పోయారు. తెలంగాణ రాష్ట్రం రిచ్ రాష్ట్రం అని చెప్పి ఆయన ఫిట్మెంట్ని అనౌన్స్ చేశారు. వాళ్ళకు అనౌన్స్ చేయంగా మనకు అనౌన్స్ చేయరా అని చెప్పేసి ఉద్యోగులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని బలవంత పెట్టారు. దాంతో ఫిట్మెంట్ని పెంచేశారు. సీన్ కట్ చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులకు కూడా ఇంత జీతాలు లేవు. హయ్యెస్ట్ జీతాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 2014 నుంచి ఇవాళ వరకు తీసుకుంటే 300% జీతాలు పెరిగినాయి. 300%. ఏ వ్యాపారం చేస్తే మీకు 300% పెరుగుతుంది? 300% జీతాలు పెరిగినాయి. ప్రతి 4 సంవత్సరాలకి పిఆర్సీ వేయాలని చెప్పి ప్రభుత్వాలని రకరకాలుగా మెడలు వంచుతూ ఉన్నారు. సంఘటిత రంగం కాబట్టి వాళ్ళు మెడలు వంచుతున్నారు, వీళ్ళు వంచుకుంటున్నారు పాలకులు. సీన్ కట్ చేస్తే ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఐఆర్ అంటారు, మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ అంటారు. ఎందుకు ఇంటీరియం రిలీఫ్? లక్షల జీతాలు తీసుకుంటున్నందుక. కరువు బత్యం అంటారు. ఏంటి కరువు బత్యం? ఎవరికి కరువు వచ్చింది? నేను అనేక సందర్భాల్లో నేను మాట్లాడాను. ఇదేదో నాకేమీ ఒరిగేదేం కాదు. సమాజం కోసం మనం ఏమి ఇచ్చాము అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. అందుకే నాకు తెలిసినటువంటి సమాచారం నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాలి. నిరుద్యోగులు, యువత ముందుకు రావాలి. లేదంటే ఈ ఉద్యోగులు రాష్ట్రాలని మింగేస్తారు. ఇంత జీతాలు తీసుకుంటూ కూడా మీకు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఎందుకు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి? రిటైర్మెంట్ ఏజ్ పెంచి వీళ్ళకి పెంచినటువంటి జీతాలు ఇస్తూ ఈ ప్రభుత్వాలు కాలం గడుపుతూ ఉన్నాయి.
ఇది ఏ ఒక్కళ్ళ తప్పు కాదు. ఇప్పుడు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు లేదంటే రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు. గతం తాలూకు మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు పేరుకుపోయింది. మోయలేనటువంటి భారాన్ని పెంచింది. మొత్తం రూపాయి వస్తే ఆదాయం ఆ రూపాయలో 94 పైసలు ఉద్యోగులకు ఇస్తున్నారు. ఉద్యోగులు ఉండేది 3%. ఈ 3% ఉద్యోగుల కోసం 97% ఉన్నటువంటి ప్రజల్ని తాకట్టు పెడుతూ ఉన్నారు. ఇది పక్కా డేటా. ఇదేదో నేను గాలికి చెప్తున్నటువంటి గాలి కబుర్లు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు తీసుకుంటే వాళ్ళతోటి కంపేర్ చేస్తే 40% శాలరీస్ ఎక్కువ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకి, రాష్ట్ర ఉద్యోగులకి. ఇది చాలదు అని చెప్పి ఇప్పుడు పిఆర్సీ కోసం ధర్నాలకి ప్రభుత్వాన్ని నిలదీయటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఒకవైపు బకాయిలు ఏమని చెప్తారు, ఇంకొక వైపు పిఆర్సీ ఏమంటారు, ఇంకొక వైపు ఐఆర్ ఏమంటారు, ఇంకొక వైపు డిఎల్ ఏమంటారు, ఇంకొక వైపు మేము ప్రాణం మీదకి వస్తే మాకు క్యాష్లెస్ వైద్యం కావాలంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిమాండ్లు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు తలవొగ్గి వాళ్ళ కోరికలు, గొంతెమ్మ కోరికలను తీరుస్తూ ఉంటే ప్రజల మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది. ఇవాళ కలెక్టర్ జీతం ఎంత? 10 ఏళ్ళు సర్వీస్ ఉన్న కలెక్టర్కి 1,50,000 వస్తుంది జీతం. కనీసం 10 ఏళ్ళు సర్వీస్ ఉంటే 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉంటుంది. ఇవాళ మీకు మున్సిపాలిటీల్లో కానీ అలాగే ఎలక్ట్రిసిటీలో కానీ తీసుకుంటే కారు డ్రైవర్కి 1,00,000 రూపాయల పైన వస్తుంది. అలాగే ఈ స్వీపర్స్కి ఉన్నారు కదా, క్లీన్ చేసేవాళ్ళు, స్వీపర్స్కి, సీనియర్ స్వీపర్లకి 2 లక్షలు వస్తుంది. 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు వస్తుంది. మీరు ఎలక్ట్రిసిటీలో హయ్యెస్ట్ శాలరీస్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్ల కన్నా. రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ శాలరీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్కి వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంది. గ్రూప్ 2 వచ్చేసప్పటికి 80 నుంచి 1,50,000 దాకా ఉంది. ఇక బేసిక్ లెవెల్ వాళ్ళకి 1,00,000 పైన వాళ్ళకి ఉంది. మరి ఇంత జీతాలు తీసుకుంటూ నిజాయితీగా పనిచేస్తున్నారంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి వీళ్ళని నిలదీయాలా, నిర్బంధించాలా? ఏం చేస్తే వీళ్ళు మారుతారు? ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వీళ్ళు ప్రజలని ఏ విధంగా దోచుకుందాము అనేటువంటి యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్లు వేస్తున్నారు. ఏది వెహికల్ రిజిస్ట్రేషన్ల మీద ఛార్జెస్ పెంచాలని చెప్పి 10% ఛార్జెస్ పెంచారు. అంటే ఏదో ఒక రకంగా వీళ్ళ జీతాలు పెంచినప్పుడల్లా ప్రజల మీద భారం మోపాలి. ఎలా భారం మోపాలి అనేది ఈ ఎగ్జిక్యూటివ్ సిస్టమే ప్రభుత్వానికి అందజేస్తుంది. అది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. తలసరి ఆదాయం హయ్యెస్ట్ ఉంది భారతదేశం మొత్తం మీద. తెలంగాణలో వృద్ధి రేటు 10% పైన ఉంది. అయినా కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పొంచి ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, వస్తున్నటువంటి ఆదాయంలో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు వస్తున్నటువంటి ఆదాయం. మీరు అర్థం చేసుకోండి, నన్ను పట్ట కోసినా సరే రూపాయి ఇవ్వలేను నేనని చెప్పి చాలా క్లియర్గా ధైర్యంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? పిఆర్సీ కోసం ఇప్పుడు ధర్నాలు చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ ధర్నాలు చేసేటువంటి వాళ్ళని ఏమనాలి? అనేక ఇష్యూస్ మీద పిల్స్ చేస్తూ ఉంటారు అడ్వకేట్స్. మరి ఇలాంటి పిఆర్సీల మీద ఎందుకు వేయట్లేదు? నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? అలాగే ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళందరూ బయటకు రావాలి. వీళ్ళందరూ బయటకు వస్తే తప్ప ఈ ఉద్యోగుల యొక్క అరాచకాలు ఆగవు. లేదంటే ఈ ప్రభుత్వాలను వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు ఉద్యోగుల కోసం వంతపాడుతూ ఉంటారు. ఫలితంగా ప్రభుత్వాలు ప్రజల మీద భారం వేసి వాళ్ళకి జీతాలు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉంది. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. లేదంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి రోజుల్లో కోలుకోలేనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సిఎస్గా ఉన్న చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు చెప్తున్నారు. అలాగే జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు. అనేక మంది ఆర్థికవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే యువత, నిరుద్యోగులు ముందుకు రావాలి. నిరుద్యోగులు కనుక ముందుకు రాకపోతే ఉద్యోగం ఉండేటువంటి వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి
ఇవాళ ఎలక్ట్రిసిటీలో లైన్ మెన్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే కొన్ని లక్షల కోట్లు రాబోయే రోజుల్లో జీతాలకి సరిపోయే అవకాశం ఉంది. రెవెన్యూలో ఒక్క పైసా కూడా అభివృద్ధికి పెట్టేటువంటి పరిస్థితి లేదు. సంక్షేమానికి కాదు, సంక్షేమం పెట్టినందువల్ల ఏమీ పెద్ద నష్టమే ఉండదు ప్రభుత్వాలకి. ఈ ఉద్యోగుల యొక్క జీతాలు తగ్గించకపోతే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఇవాళ ప్రజలు మేల్కోవాలి, ప్రజలు నిలదీయాలి. ఎక్కడికక్కడ ప్రజలు ఉద్యోగులను నిలదీయకపోతే కనుక పాలకులు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు రేపు ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారో అనేటువంటి ఒక భయం పార్టీలకు, రాజకీయ పార్టీలకు ఉంటుంది. అందుకని వాళ్ళేమి నిలువరించలేరు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఉద్యోగులు కరెక్ట్గా రెవెన్యూ సమస్యలను తీర్చలేనటువంటి పరిస్థితి. బోగస్ లెక్కలు ఇస్తున్నారు, బోగస్ లెక్కలు. 190 మందికి రెవెన్యూ సమస్యలు ఉంటే నిన్నగాక మొన్న అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి చెప్తున్నారు, మేము దాదాపు 80% మేము పరిష్కరించేసాము రెవెన్యూ సమస్యలని. ఎక్కడ పరిష్కరించారు? మీరు కనుక గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి మీరు కనుక అడిగితే వాస్తవాలు తెలుస్తాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు ముందు ఏసీ రూమ్ నుంచి బయటికి వెళ్ళండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళని తెలుస్తుందని చెప్పి ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఆయన చెప్పాల్సిన వరకు చెప్తున్నాను, ఇంకా కూడా మీరు వినుకోకపోతే ప్రజలే చూసుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారని. అంటే ఉద్యోగుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి ఉద్యోగుల్ని. ఐక్యంగా ప్రజలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సంఘటితంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు రాష్ట్రం యొక్క ఖజానాని తుడిచిపెట్టేటువంటి ప్రమాదం పొంచి ఉంది. సో ఇప్పుడు మేల్కోకపోతే నిరుద్యోగ యువత మేల్కోవాలి. ఫస్ట్ విద్యార్థి సంఘాలు మేల్కోవాలి. జన్జెడ్ ఉద్యమం ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈ జన్జెడ్ ఉద్యమం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్లాస్ వార్ ఏదైతే ఉందో 2024 ఎన్నికలు ఆయన చెప్పారు, క్లాస్ వార్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఉద్యోగులేమో హై స్థాయిలో జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జనాలేమో ఆదాయాలు లేక మరింత పేదవాళ్ళు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సమాజంలో. కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురాకుండా సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడుండేటువంటి యువత జన్జెట్ రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగులను నిలదీయాలి. ప్రైవేటు ఉద్యోగుల కంటే ప్రభుత్వ ఉద్యోగులకి 5 రెట్లు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. పని పరంగా తీసుకుంటే పనితీరు ప్రైవేటు ఉద్యోగులు చేసేటువంటి పని కంటే కూడా తక్కువగా వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ చర్చకు రావాలి. ప్రజలు ఖచ్చితంగా దీని మీద చర్చించుకోవాలి. ఇద్దరు కలిసిన ఇదే చర్చ పెడితే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీని మీద మీరు రెస్పాండ్ కావచ్చు. థ్యాంక్ యూ.